Hello అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ద క్లాస్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి హిస్టరీ ఎంసీక్యూస్ అనమాట ఫర్ ఏపీపీఎస్సీ. యాజ్ యూ ఆల్ నో దాట్ మనం ఏపీపీఎస్సీ ఎంసీక్యూస్ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే చూడండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. ఓకే, సో బిఫోర్ దాట్ ఐల్ గివ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ అవర్ గ్రూప్ 2 కోర్సెస్. So actual class ki start chese mundu, I just want to announce you the course of APPSC Group 2, our screening test course and the comprehensive course details. So manaki comprehensive course vachesi 800 plus hours of comprehensive classes istamu, whereas APPSC Group 2 lo nemo 500 plus hours of comprehensive classes only for the screening test, 500 plus hours anedi. So in both the things we are going to provide the topic wise one stop solution PDF notes iyabothunnamu. We are going to make in both the things special emphasis on AP related subject. Test series will be included in both the courses. Student centric approach lo we'll going to deal. Lifetime access అనేది ఇస్తాము కోర్స్ కంటెంట్ కి. మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ కి డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా, రిజిస్ట్రేషన్ అవ్వాలి అన్నా 6305935532 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. You can join in any of the course that you wish. Okay, whereas comprehensive course యొక్క మనకి ప్రైస్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ వచ్చేసి 4999 అన్నమాట. సో ఇది ప్రస్తుతం ప్రైస్, కానీ 1st January తర్వాత 8000 కి రివైజ్ అవుతుంది. 1st January తర్వాత 8000 కి రివైజ్ అవుతుంది. వెరాజ్ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క కోర్స్ యొక్క ఫీ వచ్చేసి 2999 ఉంది. వెరాజ్ 1st January తర్వాత 6000 కి హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇది మంచి ఆపర్చునిటీ. 1st January లోపే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే తొందరగా 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మరి. So today we are going to discuss about Indian history MCQs and matter for APPSC Group 2. Let's start the video now. So let's see the question. First question of the day. Which one of the following temple complexes has a massive statue of Nandi considered to be the biggest in India? So ఈ ఇచ్చిన కింద ఇచ్చిన టెంపుల్స్ లో ఏ దాంట్లో నంది ఉంది which is considered to be the biggest Nandi in India? ఏదో చెప్పండి. బృహదీశ్వర టెంపులా, లింగరాజ టెంపులా, కందరియా మహాదేవ్ టెంపులా, లేపాక్షి టెంపులా? ప్లీజ్ టెల్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. మీకు ఫస్ట్ ఆన్సర్ కి పాయింట్ వచ్చిందో లేదో ఒకసారి పక్కకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి టోటల్స్ కొన్ని కామెంట్ బాక్స్ లో ఎట్లా తెలియజేయండి. ఓకే, సో పాజ్ చేసి ట్రై చేశారు అని అనుకుంటున్నాను. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ అన్నమాట, బృహదీశ్వర టెంపుల్. సో బృహదీశ్వర టెంపుల్ వచ్చేసి ద్రవిడియన్ స్టైల్ టెంపుల్ అన్నమాట, ఆఫ్ చోలా స్టైల్. ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ చోలా స్టైల్, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ చోలా. ఓకే, సో ఇది రాజరాజ 1 టైంలో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్. ఎవరి టైంలో అమ్మా? రాజరాజ 1 రెయిన్ లో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్ అన్నమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ టెంపుల్ ఆఫ్ ఇండియా. ఇది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ టెంపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్స్ జైంట్ శాంటమ్ కవర్స్, దీంట్లో ఉన్న శాంక్టమ్ ఏదైతే ఉందో ఇట్ కవర్స్ 500 into 250 ఏరియా అన్నమాట. సో దెర్ ఆర్ 2 idols ఆఫ్ ద్వారపాలాస్ అరౌండ్ ద మెయిన్ ష్రైన్. మెయిన్ ష్రైన్ కి చుట్టూన మనకి 2 ద్వారపాలాస్ ఉంటారు. ఓకే ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నంది విచ్ ఇస్ ఆస్డ్ ఇన్ ద క్వశ్చన్. ఇట్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ సక్రేరియం which is believed to be the tallest Nandi idol of India. సో మనకి నంది ఏదైతే ఉందో ఈ టెంపుల్ లో ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద బిగ్గెస్ట్ అండ్ ద టాలెస్ట్ నంది ఆఫ్ ఇండియా అని అనొచ్చు. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అన్నమాట, బృహదీశ్వర టెంపుల్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 కి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, now let us see question number 2. Which one of the following South Indian state was famous for its naval power? ఏ సౌత్ ఇండియన్ స్టేట్ దాని యొక్క నేవల్ పవర్ కి ప్రసిద్ధి చెందినది? ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి చోళ, బి చేర, సి పల్లవ, డి రాష్ట్రకూట. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఒకసారి మీరు పక్కన రాసుకోండి, పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ఐ టెల్ యూ ది రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ చోళ. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఏ. సెకండ్ క్వశ్చన్ కి ఆప్షన్ వచ్చేసి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చోళాస్ దే మెయింటైన్ మ్యాసివ్ కన్సాలిడేటెడ్ ట్రూప్స్ అన్నమాట. దే హ్యావ్ మెయింటైన్డ్ మ్యాసివ్ కన్సాలిడేటెడ్ ట్రూప్స్. చాలా పెద్ద పెద్ద ట్రూప్స్, కన్సాలిడేటెడ్ ట్రూప్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? చోళాస్. ఓకే, దే హ్యావ్ అ ప్రొఫిషియంట్
నావల్ పవర్ ఆల్సో, నావల్ పవర్ వింగ్ కూడా ఉండేది ఈ ట్రూప్స్ లో. ఓకే, నావల్ పవర్ వింగ్ కూడా ఉండేది అనమాట. దే ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది చోలా ఎంపైర్, ఇంక్లూడింగ్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ సిలాన్. సిలాన్ అంటే శ్రీలంక, శ్రీలంకన్ కాన్క్వెస్ట్ లో, అండ్ ఆల్సో శ్రీ విజయ ఇన్వేషన్స్ లో. ఓకే, శ్రీ విజయ ఐలాండ్స్ యొక్క ఇన్వేషన్ లో, సిన్హల యొక్క ఇన్వేషన్స్ లో, మాల్దీవ్స్ యొక్క ఇన్వేషన్స్ లో ఈ చోలా యొక్క ఆర్మీ హెస్ ప్లేడ్ సో మచ్ గ్రేట్ రోల్ అని చెప్పొచ్చు. ఈ చోలా యొక్క నేవల్ పవర్ ఏదైతే ఉందో దే హ్యాడ్ ప్లేడ్ అ గ్రేట్ రోల్. ఓకే, దట్స్ వై ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చోలా ఇస్ ద రైట్ ఆన్సర్. Chola is a famous South Indian state who is famous for its naval power. Okay, option A is the right answer. So now let us see the next question. Arrange the following temples in the chronological order and select the correct answer from the codes given below. Chronological order లో వీటిని అరేంజ్ చేయాలి ఫాలోయింగ్ టెంపుల్స్ ని. సో ఫస్ట్ లో మనకు బృహదీశ్వర టెంపుల్ ఇచ్చారు, తర్వాత గంగైకొండ చోళపురం టెంపుల్ ఇచ్చారు, షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం ఇచ్చారు, సప్త పగోడా ఇచ్చారు. సో ఈ నాలుగిటిని క్రొనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడిగారు క్వశ్చన్ లో. ప్లీజ్ అరేంజ్ ఇట్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్. ట్రై టు అరేంజ్, పాజ్ ద వీడియో అండ్ అరేంజ్. సో మీరు అరేంజ్ చేసి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో ఆప్షన్ వచ్చేసి డి అనమాట. 4312 ఇస్ ద ఆన్సర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది 4 అంటే ఫస్ట్ సప్త పగోడా కదా. సప్త పగోడా అనేది మనకి 640 to 674 AD మధ్యలో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్ అనమాట. నెక్స్ట్ 3 కదా. ఓకే, 3 అంటే ఏంటి? షో టెంపుల్ ఆఫ్ మహాబలిపురం. ఇది వచ్చేసి మనకి 674 to 800 AD మధ్యలో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ బృహదీశ్వర టెంపుల్. ఓకే, బృహదీశ్వర టెంపుల్ వచ్చేసి మనకి రాజరాజ 1 టైంలో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్. దిస్ ఇస్ మచ్ లేటర్. ఓకే, ఆఫ్టర్ దాట్ గంగైకొండ చోళపురం ఏదైతే ఉందో ఇది రాజేంద్ర 1 టైంలో కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్ అనమాట. సో రాజరాజ 1 తర్వాతనే మనకి రాజేంద్ర 1 కాబట్టి సో మనము ఆన్సర్ ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే 4312 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, డి ఇస్ ద రైట్ ఆన్సర్. From the excavation of which ancient site information has been gathered regarding brisk trade relations between India and Rome during the early centuries of Christian era. ఓకే, ఈ కింద ఇచ్చిన ఎక్స్కవేషన్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ విచ్ ఏన్షియంట్ సైట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గ్యాదర్ రిగార్డింగ్ ద బ్రిస్క్ ట్రేడ్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ రోమ్. ఇండియా అండ్ రోమ్ కి సంబంధించిన రిలేషన్ ఈ క్రింద వాటిలో ఏ ఎక్స్కవేషన్ సైట్ అనేది చెప్తుంది. ఓకే, ఎర్లీ సెంచరీస్ ఆఫ్ ద క్రిస్టియన్ ఎరా. సో ఫస్ట్ చూసుకుంటే మదురై, బి తమ్రలిప్టి, సి తొండి, ఓకే అరికమేడు. ఈ 4 లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్? ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి అమ్మా. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి అరికమేడు ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, అరికమేడు అనేది ఒక సౌత్ ఇండియన్ ఆర్కియోలాజికల్ సైట్ అనమాట. ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే పాండిచ్చేరిలో లొకేట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఒక ఇంటగ్లియో అనేది ఫైండ్ చేశాము. ఓకే, విచ్ వాస్ కార్వ్డ్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద మ్యాన్. మనకి ఇక్కడ ఒక ఇంటగ్లియో అనేది దొరికింది. వి కార్వ్డ్ దిస్, so which contains the picture of the man. Okay, it was identified by Augustus Caesar. ఇతను ఈ ఆర్కియాలజిస్ట్ దీన్ని ఫైండ్ చేశాడు అనమాట. దీంట్లో మనకి బీడ్స్ అండ్ జెమ్స్ అనేవి ఫైండ్ చేశాము. దీంట్లో మనము బీడ్స్ ని జెమ్స్ ని ఫైండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో hence it was concluded that these antiquities belong to the Roman Empire. ఈ antiquities ఏవైతే ఫైండ్ చేశామో they were belong to the Roman Empire అనమాట. సో అందుకే మనకి ఆప్షన్ వచ్చేసి అరికమేడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అదే కదా క్వశ్చన్ లో అడిగింది. ఇండియా రోమ్ కి మధ్యలో ఉన్న ట్రేడ్ రిలేషన్ ని తెలిపే ఈ కింది వాటిలో ఉన్న ఏ ఎక్స్కవేషన్ సైట్ అనేది తెలుపుతుంది అని అడిగారు. సో ఇక్కడ మనకు దొరికిన ఈ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రోమ్ నుంచి వచ్చినవి కాబట్టి మనకి అరికమేడు ఇస్ ద రైట్ ఆన్సర్. Who of the following was writer of the ముద్ర రక్షక? ముద్ర రక్షక రాసింది ఎవరు? అశ్వఘోషానా, విశాఖ దత్తానా, కాళిదాసుడా, లేకపోతే భాషానా? ఈ 4 లో ఏది కరెక్ట్ ఆన్సర్? పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి విశాఖ దత్త అనమాట. ఓకే, దీన్ని విశాఖ దత్త ఏ లాంగ్వేజ్ లో రాశాడు అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ముద్ర రక్షకాన్ని రాశారనమాట.
ఓకే, ఇది ఆల్దో written during the Gupta period, it describes how Chandragupta with the assistance of Kautilya overthrew the నందాస్ ని ఎలా ఓవర్థ్రో చేశాడు చంద్రగుప్తుడు విత్ ద హెల్ప్ ఆఫ్ కౌటిల్య అని చెప్పేసి మనకి గుప్తా టైంలో ఈ విశాఖ దత్తుడు ముద్ర రక్షకాన్ని రాసినట్టు మనకి ఎవిడెన్సెస్ చెప్తున్నాయి అనమాట. It describes how the Chandragupta with the assistance of Kautilya overthrew నందాస్ ని ఎలా ఓవర్థ్రూ చేశాడు చంద్రగుప్తుడు అని చెప్పేసి మనకి ఇందులో మెన్షన్ చేశాడు అనమాట. ఇట్ ఆల్సో గేవ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది మౌర్యాస్. సోషియో ఎకనామిక్ కండిషన్స్ మౌర్యన్ సమయంలో ఎలా ఉన్నాయో కూడా ఈ ముద్ర రక్షకాన్ని తెలిపింది అనమాట. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. A historical work, Gaudavaho, like Kalhana's Rajatarangini, was written by. మనకి గౌదవాహో ఏదైతే ఉందో హిస్టారికల్ వర్క్ ఇది ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ సిమిలర్ టు కల్హానాస్ రాజతరంగిణి. ఇప్పుడు కల్హానుడు రాజతరంగిణి ఎట్లా రాశాడు, ఓకే, దీన్ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఈ కింద ఇచ్చిన ఆప్షన్ లో ఏది కరెక్ట్? సంధ్యకరనందిన, లేకపోతే వక్పతియా, ఓకే, బాణభట్టుడా, లేకపోతే బిల్హానానా, ఏది కరెక్ట్? ఒకసారి ట్రై చేయండి పాజ్ చేసుకొని. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆప్షన్ వచ్చేసి వాక్పతి. అమ్మ, వాక్పతి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ గౌదవాహో అనే దాన్ని ఇట్స్ అ ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట. ఇట్స్ అ ప్రాకృత్ ఎపిక్ పోమ్. ఇట్ ఈస్ కంపోజ్డ్ బై వాక్పతి. ఓకే, అ పోయెట్. ఈ పోయెట్ ఏంటంటే హీ వాజ్ లివింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది యశోవర్మన్ అనే ఒక కింగ్ యొక్క కోర్ట్ లో హీ వాజ్ దేర్. హీ వాజ్ ఎ కోర్ట్ పోయెట్ ఆఫ్ యశోవర్మన్ అనమాట. సో యశోవర్మన్ ఎవరు అంటే ఈస్ ద కింగ్ ఆఫ్ కనౌజ్ యొక్క కింగ్. ఓకే, ఇది ఏదైతే ఉందో, ఈ సాంస్క్రిట్ పోయం ఏదైతే ఉందో అది ఏం చేసింది అంటే ఇట్ గేవ్ అ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిగ్విజయ ఆఫ్ యశోవర్మన్. ఓకే, మనకి దీని డిస్క్రిప్షన్ అయితే ఇచ్చింది అనమాట. దిగ్విజయ దాని యొక్క డిస్క్రిప్షన్ అయితే మనకి వాక్పతి ఈ గౌదవాహో బుక్ లో మనకి ఇచ్చాడు. సో ఆప్షన్ వచ్చేసి ఏంటమ్మా, మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఓకే, so now let us see the next question. చార్వాక ఫిలాసాఫికల్ సిస్టమ్ వాజ్ ఆల్సో కాల్డ్. చార్వాకాస్ ఫిలాసఫికల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? లోకయతా సిస్టమ్, అస్తికా సిస్టమ్, మీమాంసా సిస్టమ్, వైశేషికా సిస్టమ్, ఏమని పిలుస్తాం ఈ 4 వాటిల్లో? ట్రై చేయండి. సో ఐ హోప్ సో యూ హ్యావ్ ట్రైడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అనమాట, లోకయతా సిస్టమ్ అనమాట. చార్వాక ఫిలాసఫీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం లోకయతా సిస్టమ్ అని కూడా పిలుస్తాము. ఇదేంటంటే ఇట్స్ ద పాస్ట్ వేదిక్ ఏన్షియంట్ స్కూల్. సో మనకి ఇది పాస్ట్ లో ఉన్న వేదిక్ ఏన్షియంట్ స్కూల్ అనమాట ఈ లోకయతా సిస్టమ్ అనేది. ఓకే, ఇది ఆఫ్ ఇండియన్ మెటీరియలిజం. ఇది ఏం గురించి చెప్తుంది అంటే మెటీరియలిజం, ఇండియాలో ఉన్న మెటీరియలిజం గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రిజెక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, ఓకే, సోల్ అనే కాన్సెప్ట్స్ ని, ఆఫ్టర్ లైఫ్ అనే కాన్సెప్ట్ ని, మోక్ష అనే కాన్సెప్ట్ ని ఇది రిజెక్ట్ చేస్తుంది. ఓకే, మోక్ష అనే కాన్సెప్ట్ ని కూడా ఇది రిజెక్ట్ చేస్తుంది లోకయత సిస్టమ్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చర్వాకా సిస్టమ్. ఓకే, ఇది పోస్ట్ వేదిక్ ఏన్షియంట్ స్కూల్. ఓకే, ఇండియన్ మెటీరియలిజం గురించి చెప్తుంది. ఆఫ్టర్ లైఫ్, సోల్, గాడ్, మోక్ష అనే కాన్సెప్ట్ ని రిజెక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిలింద పన్హా అంటే ఏంటి? సాంస్క్రిట్ డ్రామానా, జైన్ క్రానికలా, పాలీ టెక్స్టా, పర్షియన్ ఎపికా? ట్రై చేయండి. 4గిట్లో ఏంటి మిలింద పన్హా అనేది? సో ట్రై చేశారు అనుకుంటున్నాను. మిలింద పన్హా అనేది ఒక పాలీ టెక్స్ట్ అనమాట. మిలింద పన్హా ఇస్ ఎ బుద్ధిస్ట్ బుక్. ఇది ఒక బుద్ధిస్ట్ బుక్. ఓకే, ఇది మనం పాలీ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. ఓకే, మిలింద పన్హాని పాలీ లాంగ్వేజ్ లో ఇది ఒక బుద్ధిస్ట్ బుక్ అనమాట. విచ్ పర్పోర్ట్స్ టు ది డైలాగ్ బిట్వీన్ ఇండియన్ మాంక్ నాగసేన అనే ఒక ఇండియన్ మాంక్ అండ్ ఇండో గ్రీక్ అయిన మిలింద, వీటిల మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ అనేది దీంట్లో మెన్షన్ అయ్యిందనమాట. ఓకే, సో మనకు ఆన్సర్ వచ్చేసి పాలీ టెక్స్ట్ అనమాట. ఓకే, ఇది ఒక బుద్ధిస్ట్ బుక్ విచ్ ఇస్ ఆఫ్ ద పాలీ ఇన్ ద పాలీ లాంగ్వేజ్. ఓకే, సి ఇస్ ద రైట్ ఆన్సర్. Which ancient Indian book has been translated into 15 Indian and 40 foreign languages? A Indian book ni 15 Indian and 40 foreign languages ki translate cheyadam jarigindi. Hitopadeshana, Panchatantrana, Katha Saritsagara, Shakuntalana. Try cheyandi okasari.
సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ద మోస్ట్ ఫేమస్ పంచతంత్ర ఏదైతే ఉందో దాన్ని మనం 15 ఇండియన్ లాంగ్వేజెస్ కి 40 ఫారెన్ లాంగ్వేజెస్ కి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. పంచతంత్ర ఇస్ మనకందరికి తెలిసినట్టే ఇట్స్ ఇండియన్ యానిమల్ ఫేబుల్స్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఇదేంటంటే ఇట్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ సర్క్యులేషన్ బోత్ ఇన్ ద కంట్రీ, మనం చూసుకున్నట్టు కంట్రీలో అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ లో కూడా దీని సర్క్యులేషన్ అనేది ఉంది అనమాట. ఓకే, ఇది మనకి చెప్పినట్టు 15 ఇండియన్ లాంగ్వేజెస్ కి 40 ఫారెన్ లాంగ్వేజెస్ లకి ట్రాన్స్లేట్ చేయడం అని జరిగింది. యాక్చువల్ కంపైలేషన్ వచ్చేసి సాంస్క్రిట్ లో ఉండేది. ఓకే, అండ్ ఈవెన్ పాలీలో కూడా ఉండేది అనమాట. ఓకే, ద కంపైలేషన్, ఈ కంపైలేషన్ ఇస్ అట్రిబ్యూటెడ్ బై, ఎవరు దీన్ని చేశారు అంటే విష్ణు శర్మ. ఓకే, ఈవెన్ ముఘల్ ఎరాలో చూసుకుంటే ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై అబుల్ ఫజల్ అనే అతను ముఘల్ ఎరాలో దీన్ని ట్రాన్స్లేట్ చేశారు బై ద నేమ్ ఐఆర్ ఈ ధనిష్. ఓకే, ఏమని నేమ్ పెట్టాడు అంటే దీనికి ఐఆర్ ఈ ధనిష్ అని దీనికి నేమ్ పెట్టాడు. ఎవరు పెట్టారు? అబుల్ ఫజల్. ఓకే, అబుల్ ఫజల్ అనే అతను ముఘల్ ఎరాలో దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఐఆర్ ఈ ధనిష్ అనే పేరు పెట్టారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి పంచతంత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So now let's see the next question. Dangdev was the ruler of which dynasty? Chandelas of Jijakabukti, Parmar of Malwa, Kalchuri of Mahishmati, Kalchuri of Tripuri. ఈ నాలుగిట్లలో ఏది కరెక్టో ఒక్కసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చండేలాస్ ఆఫ్ జేజాకబుక్తి. ఓకే, దంగ్దేవ్ అనే పర్సన్ ని విల్ ఆల్సో కాల్ హిమ్ యాజ్ దంగా అని పిలుస్తామన్నమాట. హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ద చండేలా డైనస్టీ ఆఫ్ జేజకబుక్తి. ఓకే, హీ బిల్ట్ కందరియ మహాదేవ టెంపుల్. ఈయన ఒక టెంపుల్ ని కూడా బిల్డ్ చేశాడు. ఆ టెంపుల్ పేరు కందరియ మహాదేవ్ టెంపుల్ అన్నమాట, శివుడి టెంపుల్. ఓకే, సో హీ అటైన్డ్ మోక్ష. ఇతను దంగనే, ఈ కింగ్ ఎవరైతే ఉన్నారో, హీ అటైన్డ్ మోక్ష బై అబాండనింగ్ హిస్ బాడీ ఇన్ ద వాటర్స్ ఆఫ్ గంగా అండ్ యమునా ఎట్ సంగమ్ ఎట్ ప్రయాగ్ లో అతను ఏం చేశాడంటే మోక్షాన్ని పొందాడు త్రూ ద వాటర్స్ ఆఫ్ గంగా యమున ద్వారా ప్రయాగ్రాజ్ లో ఇతను మోక్షాన్ని పొందాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Which ruler of Bengal founded the ancient university Vikramashila? Vikramashila యూనివర్సిటీని ఫౌండ్ చేసింది ఎవరు? ధర్మపాలన, గోపాలన, దేవపాలన, మహిపాలన? ఒకసారి ట్రై చేయండి. దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్స్ లో రిపీట్ చేయడం జరిగింది క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అన్నమాట. ఓకే, so let me give you the detailed explanation. King Dharmapala ఎవరైతే ఉన్నారో, he was belong to the Bengal. He has established Vikramashila University in the year 770 to 810 AD లో ఇతను విక్రమశిల యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ది నలంద డైనెస్టీ, నలంద యూనివర్సిటీ డౌన్ ఫాల్ అవ్వడం వల్ల విక్రమశిల యూనివర్సిటీని మెయిన్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియన్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమ్మ, ధర్మపాల. So now let's see another question. Who among the following laid the foundation of Rashtrakuta Empire? Rashtrakuta Empire ఏదైతే ఉందో, who laid this foundation of this empire అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి అమోఘవర్ష, ఆప్షన్ బి దంతి దుర్గ, ఆప్షన్ సి ధ్రువ, ఆప్షన్ డి వచ్చేసి కృష్ణవన్. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ సో యూ విల్ గెట్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద ఈజియర్ వన్ కాబట్టి. సో ఆన్సర్ ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి దంతి దుర్గ అనమాట. 736 AD లో దంతి దుర్గ హీ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ రాష్ట్రకూట ఎంపైర్. రాష్ట్రకూట ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని ఫౌండ్ చేశాడు. ఎవరు? దంతి దుర్గుడు. ఇతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి దంతివర్మన్ అనమాట. వాట్ ఈస్ హిస్ ఒరిజినల్ నేమ్? దంతివర్మన్. ఇతని యొక్క క్యాపిటల్ ఎక్కడుంది అంటే మాన్యకటక ఆర్ మాన్యకేట అంటాము. అక్కడ మనకి ఇతని క్యాపిటల్ అనేది ఉందన్నమాట. ఇట్ ఈస్ సెడ్ దట్ దంతి దుర్గా హస్ పర్ఫార్మ్ హిరణ్య గర్భ, ఓకే, ఆబ్లేషన్ ఇన్ ఉజ్జయిని. మనకి ఈ హిరణ్య గర్భ ఉంటుంది చూడు, దాన్ని ఇతను పర్ఫార్మ్ చేశాడు ఉజ్జయినిలో అని చెప్పేసి మనకి ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Now let us see another question. Which one of the following was known as Nagar
మహోదయ్ శ్రీ, నగర్ మహోదయ్ శ్రీ అని దేన్ని పిలుస్తాము కింద వాటిలో? మహోబా, కంపిల్య, మథురా, కనౌజ్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఆల్రెడీ యూపీ లోయర్ సబ్ ఈ మెయిన్స్ లో అడిగారు. సో ఆన్సర్ ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆప్షన్ ఏఆ, బిఆ, సిఆ, డిఆ ఒకసారి ట్రై చేయండి. సో ఆన్సర్ చెప్పేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసి కనౌజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కనౌజ్ అనేది ఇట్స్ అన్ ఏన్షియంట్ సిటీ. కనౌజ్ అనేది ఇట్స్ ఏన్షియంట్ సిటీ హూజ్ ఏన్షియంట్ నేమ్ వాజ్ మహోదయ శ్రీ. దీని యొక్క ఏన్షియంట్ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో దాని పేరు మహోదయ శ్రీ అనమాట. ఓకే, అండ్ మహోదయ డ్యూరింగ్ ద మిహిర్ భోజా టైం. మిహిర్ భోజా టైంలో దీన్ని మనం మహోదయ అని కూడా పిలిచాము. సో కనౌజ్ ని మనం మహోదయ, నగర్ మహోదయ శ్రీ అని ఏన్షియంట్ టైమ్స్ లో మహోదయ అని, ఓకే, మిహిర్ భోజా టైంలో కనౌజ్ అని లేటర్ టైంలో పిలవడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 1995 లో అడగడం జరిగింది. ద వర్డ్ హిందూ as a reference to the people of హింద్ ఆర్ ఇండియా was first used by. ఎవరు ఫస్ట్ టైం యూజ్ చేశారు హిందూ అని? గ్రీక్సా, రోమన్సా, చైనీసా, అరబ్సా? ట్రై చేశారు అనుకుంటున్నాను. ఈజీ క్వశ్చనే కదా, అరబ్స్ యూజ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫీల్ దట్ ద నేమ్ హిందూ వాజ్ ప్రొనౌన్స్డ్ బై ఇన్వేడర్స్. ఓకే, ఎవరైతే ఇన్వేడర్స్ ఉన్నారో అరబ్ ఇన్వేడర్స్, వాళ్ళు ఫస్ట్ టైం హిందూ అని ప్రొనౌన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ రివర్ ని ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయలేకపోవడంతో హిందూ అని ప్రొనౌన్స్ చేయడం చేశారనమాట. ఇది ఋగ్వేదాలో కూడా మెన్షన్ చేసింది. సో యాజ్ మెన్షన్ ఇన్ ఋగ్వేద, భరత ఎవరైతే ఉంటారో ఈజ్ డిఫైన్డ్ యాజ్ సప్త సింధు. ఓకే, భరత ఈ ఋగ్వేద టైంలో దీన్ని ఏమంటాము? ఈ ఇండస్ ఏరియాని మనం సప్త సింధు ఏరియాగా ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, వెరస్ హిందుస్థాన్ అని మాత్రం ఇరానియన్స్ అన్నారు. ఎవరన్నారు? ఓకే, గ్రీక్స్ ఏమో ఇండియా అని పిలిచారు, అరబ్స్ ఏమో హిందూ అన్నారు, హిందుస్థాన్ అని ఇరాన్ అన్నారు, ఇండియా అని పిలిచిందేమో గ్రీక్స్ అనమాట. సో గ్రీక్స్ ఇండియా, అరబ్స్ వచ్చేసి హిందూ. ఓకే, అండ్ మనకి ఎవరున్నారు? గ్రీక్ ఏమో ఇండియా అని పిలిచింది. ఓకే, హిందుస్థాన్ అని ఎవరు పిలిచారంటే ఇరానియన్స్ పిలిచారు. ఇరానియన్స్ హిందుస్థాన్ అని పిలిచారు. సో ఆప్షన్ వచ్చేసి డి అనమాట. అరబ్స్ కాల్డ్ ఇట్ యాజ్ హిందూ ఆర్ హింద్. సో నౌ లెట్ us see another question. సో who among the following was the founder of Ghaznavid dynasty? Ghaznavid dynasty యొక్క ఫౌండర్ ఎవరు? అత్తిగిన, మహమూదా, ఓకే, సెబుక్టిబేనా, లేకపోతే ఇస్మాయిలా? ఈ నాలుగురిట్లో ఎవరు గజ్నావిద్ డైనెస్టీని ఫౌండ్ చేశారు? ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేశారు అని అనుకుంటున్నాను. గజ్నవిద్ డైనెస్టీని ఫైండ్ చేసింది అలప్తిగిన్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది 19th సెంచరీ యొక్క ఎండ్ లో ట్రాన్స్ ఓక్సియానా, కురాసన్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇరాన్ ఏవైతే ఉన్నాయో దే వర్ బీయింగ్ రూల్డ్ బై, ఓకే, సమానిట్స్ అనమాట. సమానిట్స్ వీటిని రూల్ చేశారు. వేటిని? కురాసన్ రీజన్ ని, ట్రాన్స్ ఆక్సియానా రీజన్ ని, ఓకే, ఇరాన్ ని, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాన్ ని ఎవరు రూల్ చేశారు? సమానిట్స్. ఓకే, దే వర్ బీయింగ్ రూల్డ్ బై సమానిట్స్. ఓకే, ఈ సమానిట్స్ ఎవరు అంటే ఇరానియన్ డిసెంట్ అనమాట. వీళ్ళది ఇరానియన్ డిసెంట్ ఉండేది. సో అమాంగ్ ద సమానిట్స్ గవర్నర్ దేర్ వాజ్ అ టర్కిష్ స్లేవ్. సో ఈ సమానిట్స్ గవర్నర్స్ లో ఒక టర్కిష్ స్లేవ్ ఉండేవాడు. అతనే అలాప్తిగిన్ అనమాట. ఈ అలాప్తిగినే కొంచెం ఆఫ్టర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ హీ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఇండిపెండెంట్ కింగ్డమ్. ఇట్ ఈస్ కాల్డ్ as గజ్నవిడ్ డైనెస్టీ. సో దాన్ని మనం గజ్నవిడ్ డైనెస్టీ అని అంటాము. ఓకే, ఇట్ ఆఫ్టర్ ఫ్యూ టైమ్ ఈ గజ్నవిడ్ డైనెస్టీ ఇట్ ఆల్సో టుక్ కంట్రోల్ ఓవర్ దిస్ సమానిట్ కింగ్డమ్. సో ఏమైంది? స్టోరీ ఏంటి? ఈ సమానిట్స్, ఓకే, మనకి ట్రాన్స్ ఆక్సియానా, ఇరాన్ లో ఉన్న పార్ట్, ఓకే, కురాసన్, ఇవన్నీ ఏరియాస్ ని రూల్ చేసేవారు కొన్ని రోజులు. సో ఈ సమానిట్స్ లో ఉన్న గవర్నర్స్ లో ఒక ఇరానియన్ ఆరిజిన్ ఒక గవర్నర్ ఉండేవాడు అనమాట. ఓకే, సో ఐఎమ్ సారీ, సమానిట్స్ ఇరానియన్ రూలర్స్ రూల్ చేసేవారు. దీంట్లో టర్కిష్ స్లేవ్ ఉండేవాడు అనమాట. టర్కిష్ గవర్నర్ ఉండేవాడు, అతనే అలప్తిగిన్ అనమాట. టర్కిష్ గవర్నర్ పనిచేసేవాడు, అతనే అలప్తిగిన్. కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ ద కోర్స్ ఆఫ్ టైం గజ్నవిడ్ డైనెస్టీని ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గజ్నవిడ్ డైనెస్టీ అనేది ఈవెన్ టుక్ కంట్రోల్ ఆఫ్ సమానిడ్ డైనెస్టీ ఇన్ ద లేటర్ పీరియడ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి గజ్నవిడ్ డైనెస్టీ ఫౌండర్ ఎవరు అంటే అలప్తిగిన్. సో ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, now let us see another question.
Whom had the Muhammad Ghori defeated in 1194 in the Battle of Chandawar? Chandawar battle లో మహమ్మద్ గోరి ఎవరిని డిఫీట్ చేయడం జరిగింది 1194? కుమ్రపాల్, జైచంద్, గోవిందరాజ్, భీమ్రు. ఈ నలుగురిట్లో ఎవరిని డిఫీట్ చేశాడు? ఒకసారి ట్రై చేయండి అమ్మా. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆప్షన్ వచ్చేసి జైచంద్ అనమాట. సో 1993 to 1994 మధ్యలో బ్యాటిల్ ఆఫ్ చందేబార్ లో ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఒకటి మహమ్మద్ గోరి, ఇంకొకటి జయచంద్ర ఆఫ్ కనౌజ్ ఏరియా. జయచంద్ర అండ్ మహమ్మద్ గోరికి ఫైట్ జరిగింది. వీళ్ళు ఎక్కడ జరిగింది అంటే ఓకే గహర్వాల్ బ్యాంక్ ఆఫ్ యమునా రివర్, గహర్వాల్ బ్యాంక్ లో జరిగింది అనమాట. ఓకే, ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద యమునా రివర్. దిస్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ది bank of the Yamuna river which is close to the Agra. సో మనకి ఎవరు డిఫీట్ చేశారు ఈ దాంట్లో అంటే మహమ్మద్ గోరి, జయచంద్రాని డిఫీట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So the next question is, who among the following sultans of the sultanate was the first to shift his capital to Delhi? Delhi ki first time capital ni shift chesina sultan evaru? Aram Shah, Balban, okay, Iltutmish, Qutbuddin Aibak. ఈ నలుగురిట్లో ఎవరు చేశారు షిఫ్టింగ్? పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి ఇల్తుత్మిష్. సో హీ హాజ్ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ లాహోర్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. హీ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ద సల్తనట్ టు షిఫ్ట్ ది క్యాపిటల్ టు ద ఢిల్లీ. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హూ వాజ్ కాల్డ్ యాజ్ స్లేవ్ ఆఫ్ అ స్లేవ్? స్లేవ్ ఆఫ్ ద స్లేవ్ అని ఎవరిని పిలుస్తాము? మహమ్మద్ గోరియా, కుతుబుద్దీన్ ఐబకా, బాల్బనా, ఇల్తుత్మిషా. సో ఈ నలుగురిట్లో ఎవరిని స్లేవ్ ఆఫ్ ది స్లేవ్ అని పిలుస్తాము? ఒకసారి ట్రై చేయండి. ఆప్షన్ ఏయా, బియా, సియా, డియా? సో ఆప్షన్ వచ్చేసి డి అమ్మ. ఇల్తుత్మిష్ ని మనము స్లేవ్ ఆఫ్ ది స్లేవ్ అని పిలుస్తాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎక్స్ప్లెనేషన్, హీఈస్ కాల్డ్ స్లేవ్ ఆఫ్ ది స్లేవ్. ఎందుకు పిలుస్తామంటే కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ అ స్లేవ్ ఆఫ్ మహమ్మద్ గోరి. మహమ్మద్ గోరికి స్లేవ్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. మళ్ళీ తర్వాత హూ బికేమ్ సుల్తాన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది గోరి తర్వాత ఐబక్ సుల్తాన్ అయ్యాడు అనమాట. ఓకే, ఈ కుతుబుద్దీన్ ఐబక్ కి మళ్ళీ ఇల్తుత్మిష్ స్లేవ్ లాగా పనిచేశాడు. సో హీ వాజ్ అ స్లేవ్ ఆఫ్ ద స్లేవ్. ఓకే, స్లేవ్ కే స్లేవ్ లాగా పనిచేశాడు అనమాట. హూ వాజ్ లేటర్ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ ది కుతుబుద్దీన్ ఐబక్ యొక్క డాటర్ ని ఇల్తుత్మిష్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ హీ బికేమ్ ద సుల్తాన్ ఆఫ్టర్ కుతుబుద్దీన్ ఐబక్. సో హీఈస్ కాల్డ్ as ద స్లేవ్ ఆఫ్ ద స్లేవ్. సో ఆన్సర్ వచ్చేసి ఇల్తుత్మిష్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. During whose Mongol invader Genghis Khan came through the northwest frontier of India? Okay, northwest frontier of India కి ఏ కింగ్ టైంలో ఇతను వచ్చాడు అని అడుగుతున్నారు. అలావుద్దీన్ ఖిల్జిన్ టైంలోనా, ఇల్తుత్మిష్ టైంలోనా, బాల్బన్ టైంలోనా, ఐబక్ టైంలోనా? ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. ఆప్షన్ వచ్చేసి మళ్ళీ ఇల్తుత్మిషే. సో ఈ మంగల్ ఇన్వేడర్ ఎవరైతే ఉన్నారో గెంజిస్ ఖాన్, ఇతను హీ కేమ్ త్రూ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఇల్తుత్మిష్. సో ఇల్తుత్మిష్ టైంలో వచ్చాడు. ఓకే, హీ వాజ్ చేజింగ్ ద ఫ్యూజిటివ్ రూలర్ ఆఫ్ క్వార్జిమ్, జలావుద్దీన్ మింగురి. గెంజిస్ ఖాన్ హీ రీచ్డ్ ది ఇండస్ రివర్. సో ఈ గెంజిస్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇండస్ రివర్ ద్వారా వచ్చాడు అన్నమాట. సో ఎవరి టైంలో వచ్చాడు? ఇల్తుత్మిష్ టైంలో వచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఓకే, who was the first Muslim ruler to formulate the theory of kingship similar to the theory of divine right of the kings? Aibak, Iltutmish, Balban, Alauddin. None of the above. ఈ 5 ఆప్షన్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ ట్రూ? ట్రై చేయండి. సో ట్రై చేశారని అనుకుంటున్నాను. ఆప్షన్ వచ్చేసి సి అనమాట, బాల్బన్. బాల్బన్ ఈస్ ద ఫస్ట్ రూలర్ టు ప్రపౌండ్ ద థియరీ ఆఫ్ ద కింగ్షిప్ అనమాట, ముస్లిం రూలర్. ఓకే, సిన్స్ విచ్ ఇస్ సిమిలర్ టు ద థియరీ ఆఫ్ డివైన్ రైట్. డివైన్ రైట్ ఏదైతే ఉంటుందో దానికి సిమిలర్ గా మనకి థియరీ ఆఫ్ డివైన్ రైట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కింగ్స్ యొక్క డివైన్ రైట్ థియరీ ఏదైతే ఉందో థియరీ ఆఫ్ కింగ్షిప్ కూడా సిమిలర్ టు దాట్ అనమాట. సుల్తాన్ ఇస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అని చెప్తుంది. ఓకే, ఎర్త్ లో సుల్తాన్ అనే పర్సన్ హీస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గాడ్ అండ్ హిస్ ప్లేస్ కమ్స్ ఫ్రమ్ పైగాంబర్ నుంచి అతని ప్లేస్ వస్తుందని చెప్పేసి ఇతను చెప్పాడనమాట. బాల్బన్ ప్రపౌండ్ చేశాడు. సో బాల్బన్ సి ఇస్ ద ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విచ్ డినాసిటీ ఆఫ్ ద ఢిల్లీ సల్తనేట్ రూల్డ్ ఫర్ ద షార్టెస్ట్ పీరియడ్? ఢిల్లీ సల్తనేట్ యొక్క ఏ డినాసిటీ షార్టెస్ట్ పీరియడ్ రూల్ చేసింది? కల్జియా, తుగ్లకా, సయ్యదా, లోడియా. ఈ నాలుగిట్లో ఏది రైట్ ఆన్సర్? సో ఆన్సర్ వచ్చేసి ఏ అమ్మ,
ఖల్జీ డైనెస్టీ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ రూల్డ్ ఫర్ ద షార్టెస్ట్ పీరియడ్ అనమాట. సుల్తాన్స్ ఆఫ్ స్లేవ్ డైనెస్టీ ఏమో 1206 నుంచి 1290 AD వరకు చేశారు. ఎవరు? స్లేవ్ డైనెస్టీ. ఓకే, వెరాస్ ఖల్జీ డైనెస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1290 నుంచి 1320 AD వరకు చేశారు. తుగ్లక్ డైనెస్టీ వాళ్ళేమో 1320, తుగ్లక్ ఏమో 1320 నుంచి 412 ఓకే AD వరకు చేస్తూ సయ్యద్ డైనెస్టీ వాళ్ళేమో 414 నుంచి 450 వరకు చేశారనమాట. లోడీ డైనెస్టీ వాళ్ళేమో 415 నుంచి 1526 AD వరకు చేశారు. సో షార్టెస్ట్ వచ్చేసి మనకి ఖల్జీ డైనెస్టీ అనమాట. ఓకే, విచ్ ఇస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 years. ఓకే, 30 years. సో ఖల్జీ is the right answer. So now let's see the another question. Whose army were defeated by the army of Kakatiya rulers in 1303 at Warangal? సో ఎవరి ఆర్మీని కాకతీయ రూలర్స్ డిఫీట్ చేశారు 1303లో వరంగల్లో? ఇల్తుత్మిష్ ఆర్మీనా, బాల్బనా, అలావుద్దీన్ ఖిల్జీనా, లేకపోతే మహమూద్ బిన్ తుగ్లక్ దా? ట్రై చేశారనే అనుకుంటున్నాను. ఎవరి ఆర్మీని అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఆర్మీని డిఫీట్ చేయడం జరిగిందనమాట. 1303లో ఫస్ట్ టైం అలావుద్దీన్ వరంగల్ ని కాన్క్వేట్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, విచ్ ఎండెడ్ ఇన్ అ డిజాస్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్మీ ఆఫ్ కాకతీయ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అలావుద్దీన్ ఖిల్జీని డిఫీట్ చేయడం జరిగింది ఉల్టా 1303లో. ఓకే, ఆ టైంలో ఏంటంటే కాకతీయ కింగ్ ప్రతాపరుద్ర ఎవరైతే ఉన్నారో హీ వాజ్ రేస్డ్ అ వెల్ ఎక్విప్డ్ ఆర్మీ. Okay, and Alauddin army, which was led by Faraquddin Juna and Malik Kaju, was defeated by the Kakatiya army. So మనకి ఏమైంది అంటే ఈ ప్రతాపరుద్ర టైంలో ఉన్న ఆర్మీ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇట్ వాజ్ లెడ్ బై హిమ్. సో దట్స్ ద రీజన్ హీ వాజ్ ఎబుల్ టు డిఫీట్ ది అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పొచ్చు. సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆర్మీని ఈజీగా డిఫీట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్. Which one of the following kings of the medieval India began the public distribution system? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని ఎవరు ఈ మిడివల్ కింగ్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది? అలావుద్దీన్ ఖిల్జియా, బాల్బనా, ఫిరోజ్ షా తుగ్లక, మహమ్మద్ బిన్ తుగ్లక? సో నాలుగిట్లో ఏది రైట్ ఆన్సర్? ట్రై చేయండి. సో ఆప్షన్ వచ్చేసి ఏ, అలావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్. ఓకే, he was of the Sultanate period. He introduced PDS system అన్నమాట for the first time. So A is the right answer. So the next question is, which Sultan of Delhi was the first to charge Gari or house tax? Gari or house tax ni first time ఏ సుల్తాన్ చార్జ్ చేయడం జరిగింది? బాల్బనా, అలావుద్దీన్ ఖిల్జియా, లేకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక, ఫిరోజ్ షా తుగ్లక? ట్రై చేశారా? సో ట్రై చేశారని అనుకుంటున్న ఆప్షన్ వచ్చేసి బి అన్నమాట. సో దెర్ ఆర్ 2 type of taxes which are implemented by అలావుద్దీన్ ఖిల్జీ. ఒకటేమో గారీ ట్యాక్స్. గరీ ట్యాక్స్ ఏమో హౌసెస్ మీద వేసేవాళ్ళు గరీ ట్యాక్స్ ని. ఈ గరీ ట్యాక్స్ ని ఏదైతే క్వశ్చన్ లో అడిగారో దాన్ని. ఇంకొకటి గ్రేజింగ్ ట్యాక్స్ అన్నమాట. గ్రేజింగ్ ట్యాక్స్ ఏంటంటే మిల్క్ గివింగ్ యానిమల్స్ మీద చేసేవారు అనమాట. ఓకే, సో మనకి హౌసెస్ ఏమో గరీ ట్యాక్స్, మిల్క్ గివింగ్ యానిమల్స్ ని చేసే వాళ్ళ మీదేమో ఓకే మనకి ఇంకొక ట్యాక్స్ ని విధించేవారు. దాన్ని మనం గ్రేజింగ్ ట్యాక్స్ అంటాము. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Now let us see the last question of the day. What was the boundary between the Delhi Sultan and Mongols during the period of Alauddin Khilji after 1306 AD? What was the boundary between Delhi Sultan and the Mongols? ఈ అలావుద్దీన్ ఖిల్జీ టైంలో వాటి మధ్యలో ఉన్న బౌండరీ ఏంటి అని అడుగుతున్నారు. సో ట్రై చేయండి. బియాసా, రాబియా, ఇండస్, సట్లెజా? సో ట్రై చేశారని అనుకుంటున్నాను. ఆప్షన్ వచ్చేసి బి అమ్మ, రావి. ఓకే, 1306 ఆఫ్టర్ 1306 AD ద పీరియడ్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ అనేది ఉంది. ఆ టైంలో రవి వాజ్ ద బార్డర్ బిట్వీన్ ఢిల్లీ సల్తనేట్ అండ్ మంగోల్స్. వెరాజ్ 1306 లో మనకి అండర్ కబాబ్ మంగోల్స్ అటాక్డ్ బట్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ద రావి రివర్ మాలిక్ కఫూర్ అండ్ గాజీ మాలిక్ స్టాప్డ్ దెమ్. సో మనకి 1306 లో మంగోల్స్ అటాక్ చేయాలనుకున్నప్పుడు మనకి రావి రివర్ దగ్గర మాలిక్ కఫూర్ అండ్ గాజీ మాలిక్ వీళ్ళిద్దరూ మనకి ఆ అటాక్ నుంచి స్టాప్ చేయడం జరిగిందనమాట. సో రివర్ రవి అనేది ఇట్ వాజ్ యాక్టింగ్ యాజ్ అ బౌండరీ బిట్వీన్ ఢిల్లీ సల్తనేట్ అండ్ మంగోల్స్ డ్యూరింగ్ అలావుద్దీన్ ఖిల్జీ టైమ్. సో ఆప్షన్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. రావి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో 25 క్వశ్చన్స్ అని సాల్వ్ చేశారు అనుకుంటున్నాను. సో పాయింట్స్ కూడా ఇచ్చారని భావిస్తున్నా. సో ఈ 25 క్వశ్చన్స్ కి మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఓకే, సో
దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఎంసీక్యూ సిరీతో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.